అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు 29 లాస్ట్ మంత్ 29న మన తాలూకా మదనపల్లి తాలూకా పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు నకిలీవి క్రియేట్ చేసి స్టాంప్స్ అంతా ఈ నిందితులు ఏం చేస్తున్నారంటే కొంతమంది అమాయకులను వల్ల వేసి తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని మోసం చేసి అందులో 29న ఒక ఎఫ్ఐఆర్ కట్టాం. ఇదంతా ముందే జరిగింది, చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఎస్పీ గారు దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టడం, ఎఫ్ఐఆర్ కట్టడం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇందులో మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన కళా వెంకటరమణ సిఐ గారు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఇందులో 9 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఈవేళ ఇంకా ఇందులో అరెస్ట్ చేస్తున్న కొద్ది కొత్త వ్యక్తులు వస్తుండడంతో ఇవాళ దేవర మురళీమోహన్ అనే వ్యక్తిని, ఇతను 10 అనమాట. ఆల్రెడీ 9 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. దే వర్ సెంట్ టు రిమాండ్ అనమాట, పంపించారు. వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి బెయిల్ రాకుండా మేము అడ్డుకుంటున్నాం. A10 మాత్రం ఈరోజు అరెస్ట్ చూపించారు. ఇతను మదనపల్లి వాసే బీకేపల్లి అయింది. ఈయన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర ఉన్న స్టాంప్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టాంప్స్, తర్వాత ఈ ఫేక్ పాస్బుక్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద ర్యాకెట్ లాగా ఇక్కడ విస్తరించింది. ఈ ర్యాకెట్ని నిర్వహించడానికి చాలా కఠినంగా మదనపల్లి అన్నమయ్య ఎస్పీ గారు, మేము అందరం ఒక కఠినంగా ఇలాంటివి ఎక్కడా జరగకుండా ఉండాలని అవేర్నెస్ చేస్తూ ముద్దాయిలను కూడాను ఒక్కొక్క లింక్ ముందుకెళ్ళే కొద్ది కొత్త వ్యక్తులు రావడం, ఈ కేసును అలాగ అరెస్టులు ఇంకా చాలామందికి ఇంకా అరెస్టులు చేయవలసి ఉంది. ఇంకా దీని తాలూకా వెనుకున్న వ్యక్తులు ఎవరు, అసలు ఈ స్టాంప్స్ మీ అందరికీ తెలుసు, స్టాంప్స్ తయారు చేసే వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు స్టాంప్ ఎవరైతే ఏ ఆఫీసు స్టాంప్ తయారు చేయాలో ఆఫీసులో ఒక రిక్విజిషన్ ఇస్తాడు. ఆ రిక్విజిషన్ అఫీషియల్ నోట్లో పంపించి ఇది ముద్ర వేసి పంపిస్తే ఆ రిక్విజిషన్ ఆయన దగ్గర పెట్టుకొని ఆ స్టాంప్ తయారు చేయాలి. మరలా అదొక రికార్డు ఆయన మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని ఏవో ఇష్టం వచ్చినట్టు స్టాంపులు తయారు చేసుకొని కొత్త పాస్బుక్లు ఇక్కడ భూమి ఉన్నదని నమ్మించి, అక్కడ ఏదో సెంటు భూమి ఉంటే అక్కడేమో 10 ఎకరాల భూమి ఉందని నమ్మించి అడ్వాన్సులు తీసుకొని రిజిస్ట్రేషన్లు అవ్వక ఇలాగా రెవెన్యూ వాళ్ళని తాలూకా పని విధానం తెలుసుకొని దానిని అనుకరించి దాన్ని ఎలా మోసం చేయాలో వాళ్ళు అక్కడ ఆ చుట్టూ తిరిగి విఆర్ఓల చుట్టూ వాళ్ళ చుట్టూ ఇలా చేస్తే మోసం ఎలా చేయొచ్చు అని కొత్త పద్ధతులు నేర్చుకొని అమాయకుల మీద వల వేసి మీకు తక్కువ ధరకి భూమి ఇప్పిస్తాం, మాది గ్యారెంటీ అనేసి ఈ పాస్బుక్ చూడండి, ఇన్ని పాస్బుక్లు సీజ్ చేసాం. ఇవంతా ఓ పెద్ద ప్రజలకి ఇందులో మేము చెప్పేది ఏంటంటే 20 పైనే ఉన్నాయి. అంటే ఈ ఓల్డ్ పాస్బుక్లు అండి, టోటల్ 63. సార్ ఇప్పుడు ఈ ఇక్కడనే ఉన్నాడా, వెనక ఏదైనా విఆర్ వాళ్ళు ఆర్ఐ ఆ స్థాయి వాళ్ళ అధికారులు ఏదైనా ఉన్నారా? ఇంతవరకు అదేం మనకి ఇది విధంగా కరెక్ట్గా ఇంకా రాలేదు. ఇంకా ఆ విషయం మీరు చెప్పిన విషయంలో కూడా మేము దృష్టి పెట్టాం. ఎవరైనా వీళ్ళకి సహాయం చేశారా? రికార్డ్ అసిస్టెంట్ల సహకారంతో ఇలా జరిగింది అనేసి సమాచారం సార్. రికార్డ్ అసిస్టెంట్ల ద్వారా సమాచారం సేకరించి అక్కడ ఉన్నది తీసుకొని అక్కడ ఉన్న పాత రికార్డు తీసుకొని సేమ్ వాటిని తయారు చేశారనేది సమాచారం సార్. అక్కడ రెవెన్యూ అధికారులు సపోర్ట్తో ఇలా జరిగింది అనేది సార్. ఇప్పుడు దాకా అలాంటి ఇంకా అంటే మనకి చేస్తున్నాం, అది ఎవరై ఉంటారో ఏంటనేసి
ఇంకా అందుకే చెప్తున్నాను. సార్ గారే అన్నారు కదా. అవున్నారు. ఇంకా ఇప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు కొన్ని బయటికి చెప్పకుండా విషయాలు కూడా ఉంటాయి. ఇంక ఇది ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి అవ్వలేదు. ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. కాబట్టి మనం ఈ ఆరోపణలన్నీ నిర్ధారణ అయిన తర్వాత తప్పనిసరిగా మీకు అది తెలియచేయడం జరుగుతుంది. కాకపోతే ప్రజలకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నాం. ఈ భూములు